ఇక తీగలాగితే మొత్తం డొంక కదల్చడానికి ప్రయత్నిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:30 హీరో నవదీప్ నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ కి చేరుకోబోతున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ లో లాగే నవదీప్ కు సిట్ అధికారులు పాత ప్రశ్నలే వేస్తున్నారా లేక కొత్త ప్రశ్నల్ని సిద్ధం చేశారా అనేది చూడాల్సింది. కెల్విన్ పూరి లింకులు, పబ్బుల్లో డ్రగ్ గబ్బుకు సంబంధించిన విషయాలతో పాటు ఇంకా ఏ వివరాలు నవదీప్ ద్వారా బయటకు రాబడుతున్నారనేది మనం చూడాల్సి ఉంటుంది. నవదీప్ బీట్స్ పర్ మినిట్ అనే ఒక పబ్ కి ఓనర్ గా నిర్వహిస్తున్నారు కాబట్టి, ఒక పార్ట్నర్ గా ఉన్నారు కాబట్టి, అదే పబ్ లో మ్యూజిక్ బ్యాండ్ ద్వారా పరిచయమైన కెల్విన్ తో తనకి ఎలాంటి సంబంధాలు ఉండేవి, ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వారితో పాటు కెల్విన్ తో కూడా క్లోజ్ గా మూవ్ అయ్యేవాడా నవదీప్ అనే కోణంలో ప్రస్తుతం ఆరా తీస్తారన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఒక ప్రొడక్షన్ హోమ్ లో కూడా తన ఒక పార్ట్నర్ గా ఉన్నారు. సో మంచి ఎంటర్‌ప్రెన్యూర్ గా ఉన్న నవదీప్ లైఫ్ స్టైల్ కు సంబంధించి ఇంకా ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఎవరెవరితో మాట్లాడేవారు, ఎవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఎవరో ఈవెంట్ ఆర్గనైజర్ ఏదో చెప్పినంత మాత్రాన తాను డ్రగ్స్ తీసుకున్నట్టు ఎలా అవుతుందంటూ నవదీప్ సిట్ ని రివర్స్ లో క్వశ్చన్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. కానీ సిట్ అధికారులు చూపించే ఆధారాలను బట్టి నవదీప్ ఏం చేస్తారనేది మనం చూడాల్సింది. అయితే 2010లో కూడా ఒక ఆరోపణ వచ్చింది. అప్పట్లో డ్రగ్స్ కు సంబంధించిన దాంట్లో కూడా నవదీప్ పేరు ఒకటి వెలుగులోకి రావడం కూడా ఒకసారి గమనార్హం. సో నవదీప్ ట్రాక్ రికార్డ్ బట్టి కూడా సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సిద్ధం చేశారనేది ఒకసారి చూడాల్సి ఉంటుంది. టాలీవుడ్ కిక్ పై సర్చ్ లెట్ ఫోకస్ చేసిన తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తెరచాటు డ్రగ్ బాగోతల కూపి లాగే ప్రయత్నంలో చాలా సీరియస్ గా ఉంది. సిట్ చాట్ ఇప్పుడు స్పీడ్ అందుకుంది. డ్రగ్ లింకుల చాట్ పెరుగుతోంది. డైరెక్టర్ పూరితో ఈ నెల 19న ప్రారంభమైన ఎక్సైజ్ సిట్ విచారణ ఫస్ట్ హాఫ్ అంతా లీకులతో టాలీవుడ్ ని షీక్ చేసేసింది. సండే హాలిడేతో ఇంటర్వల్ అయితే సెకండ్ హాఫ్ ఇవాళ మరి కాసేపట్లోనే తెరపైకి రానుంది. నటుడు నవదీప్ ని ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. నేటి నుంచి నవదీప్ తో సెకండ్ హాఫ్ సిట్టింగ్ షురూ అవుతుంది. ఇవాళ నవదీప్ ని ప్రశ్నిస్తారు. 25న ఆ డైరెక్టర్ చిన్న, 26న హీరోయిన్ చార్మి, 27న ముమైత్ ఖాన్, ఇక 28న మాస్ మహారాజా హీరో రవితేజ, 29న నందు, 30న తనీష్ సిట్ విచారణకి హాజరు కావాల్సింది. కెల్విన్ అండ్ గ్యాంగ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పూరి, శ్యామ్కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్లను ప్రధానంగా ప్రశ్నించారు సిట్ అధికారులు. బ్లడ్ శాంపిల్స్, నెయిల్స్, హెయిర్ ని సేకరించి ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. ఈ నలుగురు నుంచి ఎలాంటి సమాచారం సేకరించారు, వీళ్లను మళ్లీ ప్రశ్నిస్తారా, అసలు ఈ విచారణలో నలుగురు ఏం చెప్పారు, దర్యాప్తుకు సహకరించారా లేక తమ తీరును సమర్థించుకున్నారా? మొదట్లో కొద్దిగా బెట్టు చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఎంట్రీతో కీలక క్లూస్ చెప్పారని సిట్ స్పష్టం చేసింది. మరి ఇప్పుడు నవదీప్ కూడా అదే తరహాలో ఉండబోతున్నారా లేక తన తీరును పూర్తిగా సమర్థించుకునే ప్రయత్నమే చేస్తారా? ఒకవేళ దానికి రివర్స్ లో సిట్ అధికారులు ఆధారాలను చూపెడితే అప్పుడు ఏం జరగబోతోంది? తొలి రోజు అంటే ఈ నెల 19న పూరి జగన్నాథ్ని 11 గంటల పాటు ప్రశ్నించారు సిట్ అధికారులు. ఇక సెకండ్ డే శ్యామ్కే నాయుడిని కేవలం 5:30 గంటల విచారణ జరిపి వదిలేశారు. పూరి క్లోజ్ అసోసియేట్ సుబ్బరాజుని 12 గంటలు ప్రశ్నిస్తే తరుణ్ని మరో అరగంట అదనంగా పూర్తిగా 13 గంటల పాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. విచారణలో గంటలు పెరిగే కొద్దీ ఒక టెన్షన్ మొదలవుతోంది. అరెస్టుల గడియ మొదలైందనే ఒక షివరింగ్ అయితే మొదలైంది. కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే విచారణ గడువుని పెంచామని క్లారిటీ ఇచ్చారు అకున్ సబర్వాల్. ప్రస్తుతానికి ఆధారాలపైనే సిట్ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సిట్ విచారణ తొలి అంకంలో పూరి, కెల్విన్ లింకులతో పాటు ఇండస్ట్రీలో ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారనే అంశంపై సిట్ గట్టి డేటానే సేకరించిందనే టాక్ వినిపిస్తోంది. 4 రోజులుగా చేసిన విచారణని క్రోడీకరించి టాలీవుడ్ ప్రముఖుల్లో మరికొందరికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. సిట్ నుంచి నోటీసులు అందుకుపోయే వాళ్ళెవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే విచారణకు హాజరైన వాళ్లు తమకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధాలు లేవంటున్నారు. మరోవైపు ఇప్పటి వరకు నోటీసులు అందుకొని వాళ్లు కూడా ఇదే మాట చెప్తున్నారు. కాసేపట్లో నవదీప్ సిట్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. అక్కడ నుంచి మా ప్రతినిధి సుమతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుమతి, నవదీప్ రాక్ కు సంబంధించి ఏమైనా
ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అందుతోందా, ఏ సమయానికి వస్తున్నారు ఏంటనేది? ఎందుకంటే ఈ సమయానికే వాళ్ళు అసలు ఇంతకుముందు తరుణ్, సుబ్బరాజు, శ్యామ్ కే నాయుడు, పూరి జగన్నాథ్ చేరుకున్నారు. మరి ఇప్పుడు ఏమందుతోంది అప్డేట్? కరెక్ట్ దేవి, చెప్పిన టైం కంటే ముందే మీరు చెప్పిన మెంబర్స్ అందరు కూడా వచ్చారు. అయితే ఇప్పుడు నవదీప్ విషయంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరారు, మీరు చెప్పిన మెంబర్స్ అందరూ కూడా. కానీ నవదీప్ ఇంటికి వెళితే నవదీప్ ఇంట్లో లేడు అంటున్నారు, రాత్రి నుంచి కూడా ఇంటికి రాలేదు అంటున్నాడు. బహుశా మీడియా అంతా ఫాలో అవుతుంది అని తప్పించుకోవడానికి ఎటైనా వెళ్ళాడా, ఏదైనా హోటల్లో బస్ చేశాడా తెలీదు. నవదీప్ ఏ క్షణంలో అయినా రావాలి, కాకపోతే 10:30కు టైం ఇచ్చారు నవదీప్కి. నవదీప్ ఈ టైంకే హాజరు రావాల్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నవదీప్ ఎప్పుడు వస్తాడా అని. మీరు చెప్పినట్టు ఇంట్రొడక్షన్ సీన్, సినిమాని తలపిస్తున్నట్టు ఇంట్రొడక్షన్ సీన్స్ ఉంటాయి ముందు హాఫ్లో. ఆ సెకండ్ హాఫ్ అంతా డ్రామా, సీక్వెన్స్, ఫైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్ మీదే ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నవదీప్కి కెల్విన్ తెలుసు అని ఒప్పుకున్నాడు కాబట్టి, కెల్విన్ ఎలా తెలుసు, ఏ ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు, ఈవెంట్ మేనేజర్స్తో ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు, ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, చాలా పబ్ కల్చర్కి చాలా క్లోజ్ అసోసియేట్ నవదీప్ అని చెప్తూ ఉంటారు. గతంలో కూడా డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. ఇలాంటి హిస్టరీ ఉన్న నేపథ్యంలో సిట్ అధికారులు పక్కా ఆధారాలతో ఇప్పటి వరకు ఎవరైతే నలుగురిని విచారించారో వారందరి దగ్గర కూడా పక్కా ప్రూఫ్స్ తోటి, వాళ్ళు చెప్తున్న ఆన్సర్కి ఒకవేళ మ్యాచ్ కాలేదనకపోతే వాళ్ళకి ముందు ఆ ప్రూఫ్ పెడుతున్నారు. ఆ ప్రూఫ్ పెట్టి మరి ఇదేంటి, సో పక్కాగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నవదీప్ విషయంలో కూడా ఇంకా సీరియస్గా, ఇంకా లోతైన విచారణ కొనసాగుతుందని, నవదీప్ చెప్పే విషయాలు బట్టి మరింత కేసు పురోగతి సాధిస్తుంది అని సిట్ అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఈ టైంకే నిన్న తరుణ్ వచ్చేసాడు, అనుకున్న టైం కంటే ముందే వచ్చేసాడు శనివారం రోజు. ఇవాళ నవదీప్ మాత్రం ఇంట్లో కూడా లేడు, ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. కానీ ఏ క్షణంలోనైనా రావచ్చు అన్న ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది దేవి. రైట్, కానీ నవదీప్ని ఎలా ప్రశ్నించబోతున్నారని, బికాజ్ అసలు ఈ సమయానికి ఇంతకుముందు వాళ్ళందరూ వచ్చేసారంటే ఇప్పుడు తను రాకపోవడం అంటే తన యాటిట్యూడ్ని కానీ లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి, అంత ధీమా అనేది ఎలా అర్థం చేసుకోవాలి నవదీప్ యాటిట్యూడ్ని? అంటే TV9తో స్వయంగా నవదీప్ మాట్లాడినప్పుడు నేను తప్పు చేశానని నాకు తెలుసు, కానీ ఇంత సీరియస్గా స్కూల్ పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యారని తెలిసిన తర్వాత నాకు చాలా బాధేసింది. డ్రగ్స్తో నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఇంత సీరియస్ ప్రాబ్లం ఉంది అన్న మాట అయితే వాస్తవం, నిజమే, నేను ఒప్పుకుంటాను, నేను తప్పు చేశాను గతంలో, డ్రంక్ అండ్ డ్రైవ్ అదొక్కటే తప్పు చేశాను నేను అని నిర్భయంగా ఒప్పుకున్నాడు తను చేసిన తప్పుని. కానీ ఇవాళ ఇప్పటివరకు రాలేదు అంటే మనం దాన్ని నెగిటివ్గా కూడా తీసుకోవడానికి లేదు. అంటే బహుశా ఈ నలుగురితో విచారణ జరిగిన తర్వాత సిట్ వేసే ప్రశ్నలు, తనకున్న లింక్స్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏం మాట్లాడాలి ఏంటి అని బహుశా మొత్తం ప్రిపేర్ అయ్యి సిట్ ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎలాంటి క్వశ్చన్స్ పోస్ట్ చేస్తారో ఇప్పటికే ఆల్రెడీ ప్రతి ఒక్క మీడియాలో కూడా టెలికాస్ట్ అవుతుంది, ఏ క్వశ్చన్స్ ఉంటాయో కూడా ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. సో ఆ విధంగా మొత్తం ప్రిపరేషన్తో ఫుల్లీ ప్రిపేర్డ్గా నవదీప్ సిట్ ఆఫీస్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది దేవి. రైట్, థ్యాంక్ యూ సుమిత అప్డేట్స్ అందించినందుకు. లెట్స్ సీ, ఇప్పటి వరకు అయితే నవదీప్ ఇంకా అబ్కారీ ఆఫీస్కి చేరుకోలేనట్టుగా తెలుస్తోంది. సో 10:30 కాబట్టి ఇంకా 15 నిమిషాలు 20 నిమిషాల టైం ఉంది కాబట్టి లెట్స్ సీ, చూద్దాం. కానీ ఒక్కసారి మాత్రం డ్రగ్స్ ఒకవేళ గతంలో ఎప్పుడో పట్టుబడినంత మాత్రాన లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినంత మాత్రాన ఇప్పుడు అదే తప్పు చేశానని మాత్రం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న నవదీప్ వైపు నుంచి వ్యక్తమవుతున్నట్టుగా అనిపిస్తోంది. కానీ ఒక రా అనే ఒక ప్రొడక్షన్ హోమ్లో కూడా ఉన్నారు తను, ఒక బీట్స్ ఫర్ మినిట్ అనే ఒక బార్లో కూడా ఒక పార్ట్నర్గా ఉన్నారు. సో ఇవన్నీ చూసుకుని ఇక ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడంలో కూడా చాలా దిట్ట నవదీప్, చాలా చాకచక్యంగా మంచిగా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారనే ఒక పేరు కూడా ఉంది. సో మరి సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారు, నవదీప్ ఏ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నారు అనేది మనం చూడాల్సి ఉంది.